ఈ దేశపు అదృష్టం ఏంటంటేనండి, నేను మెన్షన్ చేస్తున్నా, ఈ దేశం గురించి మెన్షన్ చేస్తున్నా. ఈ దేశపు అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పొరపాటున బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు కానీ ఈ దేశంలో ఉండుంటే ఈ రోజు కూడా మనకు స్వతంత్రం వచ్చి ఉండేది కాదు. ఈ విషయం నేను చాలా కన్విక్షన్తో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి కాలేజ్ డేస్లోనో లేదా తన పొలిటికల్ కెరియర్ బిగినింగ్లో ఎటువంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నారో, ఎటువంటి థాట్ ప్రాసెస్ డెవలప్ చేసుకున్నారో, ఆయనకు జరిగిన ట్రామా ఏంటో నాకైతే తెలియదు. కానీ పాలిటిక్స్ని ఇలా డిఫైన్ చేసి ఇలాంటి ఒక డెఫినేషన్ ఇచ్చి మనం సస్టైనెన్స్ కోసం ఏది మాట్లాడినా జరిగిపోతుంది, మాట్లాడుతూనే ఉండాలి అన్న ఒక లాజిక్ ఏదైతే ఆయన నమ్మారో దానివల్ల ఈ భూమి మీద ఎవరికి మంచి జరుగుతుందంటే ఆయనకు ఒక్కడికే జరుగుతూ ఉంది. బేసికలీ సమాజంలో 70% మంది మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకు కులం కావాలి, జాతి కావాలి, వాళ్ళ వీధి కావాలి, వాళ్ళ ఊర్లో వాళ్ళ ఆధిపత్యం కావాలి, చాలా ఫ్యాక్టర్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. 70% మంది చాలా మూర్ఖంగా, చాలా నేరో మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఒక 30% మంది మాత్రం చాలా బ్రాడ్గా ఆలోచిస్తుంటారు. వాళ్ళకు నిజాలు అబద్ధాలు తెలుసు. వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటారు ఇలాంటి 30% మంది. కానీ దే థింక్ రేషనల్. అలా థింక్ చేసి ఒక 30% మంది మాత్రం గత సంవత్సరం రోజులు, ఇంక్లూడింగ్ ద పీపుల్ ఇన్ తెలుగుదేశం పార్టీ, దే స్టార్టెడ్ సఫోకేటింగ్. ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి? మనం రాజకీయాలు చేయటం కోసం మతాన్ని ఇంత డీప్గా వాడటం వల్ల సమాజంలో ఒక అస్థిరత ఏర్పడుతుంది. ఈ విషయాన్ని నేను మన వీడియోలో మన కోసం ఛానల్లో దాదాపు 1 year నుంచి చెప్తా ఉన్నాను. అంటే కొన్ని విషయాలు చెప్తే ఎక్కువ. ఈరోజు నేను రీసెంట్గా మన కోసం _2029 అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశాను. వెన్ ఐఎమ్ సీయింగ్ దట్ కంటెంట్ ఆఫ్ దట్ ఛానల్, ప్రతి ఒక్కడు తన ఛానల్ పేజ్ యొక్క సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి వాడుతున్న ఒకే ఒక అస్త్రం మతం. నేను హిందువుని అని బ్యాక్గ్రౌండ్లో ఒక రెచ్చిపోయే మ్యూజిక్ వేసుకొని, లేదా నేను అఖండని అని బ్యాక్గ్రౌండ్లో ఒక ఊగిపోయే మ్యూజిక్ వేసుకొని పాపం ఇన్నోసెంట్ పీపుల్ని, ఇన్నోసెంట్ యువతను మత పిచ్చిలో, మత ఉచ్చులో ఉంచేశారండి. నేను ఎందుకు ఇప్పుడు ఈ పాయింట్స్ మాట్లాడుతున్నాను అంటే దీనికి ఒక రీజన్ ఉంది. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నిజానికి 1 year నుంచి నేను చూస్తున్న కంటెంట్ వల్ల నా మైండ్ చెడిపోయింది. ఒక మతం, కులం, సంక్రాంతి వస్తే ఇది నాది, కోడి పందాలు వస్తే ఇవి మావి, అవును కోడి పందాలు చేస్తాము, ఒక డిప్యూటీ స్పీకరు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి ఏ రోజు కూడా సమాజానికి మేము ఇది చేస్తున్నాము, సమాజానికి గ్రౌండ్ బ్రేకింగ్ ఒక డెవలప్మెంట్ చేశాము, సమాజానికి ఈ పర్టికులర్ కమ్యూనిటీని మేము అంధకారం నుంచి, పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చాము, ఈ పర్టికులర్ ప్రాంతానికి మేము ఇన్పుట్స్ ఇచ్చాము, ఈ పర్టికులర్ సెగ్మెంట్కి మేము మంచి చేశాము, ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ వినలేదండి నేను. లాస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది వినంగానే ఎంతో మంది రైతుల వెన్నులో వణుకు పుడుతుంది. అంత భయంకరంగా మీడియా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ప్రజల మనస్సుల్లో విషాన్ని నింపారు. ఈ రోజు వరకు ఐ వాజ్ ఆల్సో థింకింగ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ పనికిమాల చట్టాన్ని యాక్సెప్ట్ చేశారు? ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ చట్టం అండి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఈ దేశంలో ఉండే ల్యాండ్ పార్సల్స్ అన్నిటి గురించి ఒక డేటాబేస్ క్రియేట్ చేయమని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ ఈ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 6800 గ్రామాలలో ఈ రాష్ట్రంలో ల్యాండ్ రీసర్వే జరిగింది. అందరి ల్యాండ్ పార్సల్స్ కరెక్ట్గా లాటిట్యూడినల్గా, లాంగిట్యూడినల్గా డేటాబేస్లో పొందుపరచడం జరిగింది. ఇది మా ప్రభుత్వం సాధించిన ఫీట్. నేను షాకుతున్న విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ పని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది అని చెప్పే వరకు నాలాంటి వాడికే విషయం తెలియనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత కన్వీనియంట్గా ఈ విషయం వాడుకోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. 6800 గ్రామాలలో ల్యాండ్ రీసర్వే జగన్ గారి హయాంలో జరిగిపోయింది. జరిగిన దానికి గాను 370 కోట్లు యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్సెంటివ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2025 ఫిబ్రవరిలో ఇచ్చింది. దాన్ని మనం చేశాము, మనకు ఇచ్చింది గవర్నమెంట్ అని చెప్పుకోవడానికి ఏమాత్రం తడబడకుండా, చిన్నప్పుడు మా అమ్మ అనేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కన్ను రెప్పగొట్టకుండా ఏదైనా చెప్పగలరు అని. ఇవాళ నేను అది చూడగలిగాను ఆయనలో. అదృష్టం, ఇవాళ నాకు అదృష్టం వచ్చింది. కన్ను రెప్ప కొట్టకుండా ఎవడో చేసిన పనిని, ఎప్పుడో జరిగిన పనిని ఈరోజు జరిగిన పనిగా ఆయన చెప్పుకోవటం ఏంటి? కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న పెమ్మసాని గారు దాని గురించి మాట్లాడటం ఏంటి? దాని గురించి అనగానే సత్యప్రసాద్ గారు క్రెడిట్ మేము చేశాము అని క్రెడిట్ చెప్పుకోవటం ఏంటి? కాస్తన్నా మాట్లాడేటప్పుడు ఎవడో చేసిన పనిని మనం మనదిగా చెప్పుకుంటున్నప్పుడు కొంచెం తడబడతాం. ఏమాత్రం తడబడకుండా ఎలా చేసామామని తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రజలందరినీ తప్పుదారి పట్టించి హ్యాండ్స్ని జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాడు, ఎప్పుడు పడితే అప్పుడు తనకు నచ్చితే లాగేసుకుంటాడు అనే కదా చెప్పింది.
నిజమేంటో నేను చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపు 6,800 గ్రామాలలో 30 లక్షల రైతులకు సంబంధించిన ల్యాండ్ ఇట్ హ్యాస్ బిన్ రీసర్వే అంటే రైతుల పొలాల విషయాల్లో చాలా సమస్యలు ఉంటాయి. ఈ పర్టికులర్ రైతుకు 10 ఎకరాలు ఉంది, ఆ పర్టికులర్ రైతుకు 5 ఎకరాలు ఉంది, ఎక్కడి నుంచి ఎంత దాకా ఉంది అనేది ప్రభుత్వం దగ్గర 1923లో బ్రిటిష్ వాళ్ళు తీసిన లెక్కలు తప్ప ఈ రోజు వరకు మన భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ రీసర్వే చేపట్టలేదు. లిటరల్లీ జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ జనరేషన్ పొలిటీషియన్ అయ్యుండి కూడా ప్రజలకు తమ భూమిపై ఒక హక్కు ఉండాలి, ఈ పర్టికులర్ ఒక ల్యాండ్ ఒక ల్యాండ్ పార్సల్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది అని ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంటుంది. ఇన్ టెక్నికల్ ఎవిడెన్స్ ప్రభుత్వం ఈ పర్టికులర్ ల్యాండ్ ఈ పర్టికులర్ వెంకన్న అనే వ్యక్తికి చెందినదని ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుంది. అంటే ప్రభుత్వం బ్యాక్డ్ అష్యూరెన్స్ టు దట్ పర్టికులర్ ల్యాండ్ ఓనర్. ఆ పర్టికులర్ ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఈరోజు మనం చాలాసార్లు వింటున్నాం. అనంతపురం ఎమ్మెల్యే ల్యాండ్ దోపిడీలో ఇన్వాల్వ్ అయ్యాడని, భూ కబ్జాల్లో ఇన్వాల్వ్ అయ్యాడని, ఇవి నా మాటలు కాదు, టీవీలో వచ్చిన న్యూస్. ఇటువంటి రాజకీయ నాయకులు ప్రజల్ని దోచుకోకుండా, డబుల్ రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా, ఒకవేళ నాకు సంబంధించిన పొలాన్ని ఎవడో డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇమీడియట్గా నా ఫోన్కి ఒక అలర్ట్ వస్తుంది, నీ ల్యాండ్ పలానా వాడికి ఈరోజు అది రిజిస్ట్రేషన్ అయ్యింది అని. వెంటనే నువ్వు కోర్టు పరిధిలోకి వెళ్ళిపోగలవు, కోర్టుకు పోయి కంప్లైంట్ చేయగలవు. ఎందుకంటే నా ల్యాండ్ నాది అంటూ గవర్నమెంట్ ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. అటువంటి ల్యాండ్ని ఎవడైనా డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే మనము న్యాయ వ్యవస్థలను అప్రోచ్ అవ్వగలము. న్యాయ వ్యవస్థలు కూడా మనకి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వగలవు. ఎందుకు అంటే ఆ పర్టికులర్ ల్యాండ్ నాది అని చెప్పి ప్రభుత్వం నాకు అష్యూరెన్స్ ఇచ్చింది. ప్రభుత్వం అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు ఆ డేటా హైకోర్టు యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది. ఏ కోర్టుకైనా సరే ఆ డేటా యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ వ్యక్తి అధికారంలోకి రావడానికి చేసినన్ని 3D ఎఫెక్ట్లు ఎవడూ చేయలేదు. కులం వాడేశాడు, ప్రాంతాన్ని వాడాడు. అదేదో ఊర్లో రోడ్డు వైడనింగ్లో ఇళ్ళను జరపాలి అంటే ఆ ఊరోళ్ళందరూ జనసేన పార్టీ సభకు తమ పొలాలను రెంట్కి ఇచ్చారని చెప్పి వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ కక్ష కట్టిందని చెప్పి పోయి పోలీసులతో కొట్లాడి తల ఊపుకుంటూ అగ్రెసివ్గా ఊగుతా సినిమా యాక్టర్లను నమ్మకూడదు అనేదానికి అతను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో జబర్దస్త్ ఆర్టిస్టుల దగ్గర నుంచి యూట్యూబర్ల దాకా, ఇన్స్టాగ్రామర్ల దాకా, ఇన్ఫ్లుయెన్సర్ల దాకా ప్రతి ఒక్కడు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోతే మనకెక్కడ ఆఫర్లు పోతాయో, పవన్ కళ్యాణ్ కానీ టీడీపీకి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే మనకి ఎక్కడ భవిష్యత్తు ఉండదు అనే పరిస్థితికి ఏర్పడి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా వాడు హైపర్ ఆది అనేవాడు జడా శ్రావణ్ అనే ఒక రిటైర్డ్ జడ్జిని పట్టుకొని తిప్పి కొడతానని ఇంటర్వ్యూ ముఖంగా చెప్పాడు. జడా శ్రావణ్ గారు, మీరు ఈ వీడియో కానీ చూస్తే దయచేసి ఆ హైపర్ ఆది అనేవాడిని మీరు యూ జస్ట్ గో అప్రోచ్ ద కోర్ట్స్ ఫర్ ద జస్టిస్. రాష్ట్రం గురించి మాట్లాడే ఒక నాయకుడి గురించి మాట్లాడడానికి వాడికి ఏ అధికారం ఉందని. ఇటువంటి చదువు సంధ్యలని వెధవలు జనానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఇవాళ రాష్ట్రం అనుభవిస్తుంది. సంక్రాంతి పండగకు కొన్ని వేల కోట్ల క్యాసినో, కొన్ని వేల కోట్ల గ్యాంబ్లింగ్ జరిగింది. ఎవడు మాట్లాడే ఇదా అభివృద్ధి అంటే, ఇదా డెవలప్మెంట్ అంటే? నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడతా ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అంటే ఈ పర్టికులర్ భూ సర్వే చేయడానికి వాళ్ళు పెట్టిన టైము, వాళ్ళు పెట్టిన డబ్బు, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్, వాళ్ళు పెట్టిన టెక్నాలజీ, వాళ్ళు వినియోగించిన వ్యవస్థలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫస్ట్ టైం నాకు ఒక ప్రతిపక్ష నేతగా రెస్పెక్ట్ ఏర్పడింది. ద వే హీ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ద ఎక్సర్సైజ్ హ్యాస్ బీన్ టేకెన్ అప్. 2 విమానాలు, 8-9 హెలికాప్టర్లు, 200కు పైగా హై ఎండ్ డ్రోన్లు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అండి. రాష్ట్రం పైన నుంచి కింద దాకా 6,800 గ్రామాలలో ఎవడి ల్యాండ్ ఎంతుంది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా డేటా రికార్డ్స్ని పొందుపరిచింది గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే బ్లాక్ చైన్ టెక్నాలజీ విధానాన్ని వాడి యూరప్, లండన్ లాంటి దేశాలలో వాడిన టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుని ఆ టెక్నాలజీని వాడి వీడి సరిహద్దు ఇది, వీడి సరిహద్దు ఇది అని సరిహద్దు రాళ్లను, గవర్నమెంట్ అప్రూవ్డ్ సరిహద్దు రాళ్లను పాతి మరీ ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ని చేపట్టాడు. ఈరోజు ఓడిపోయిన తర్వాత ఎవడో మన క్రెడిట్ని దొబ్బేస్తున్నాడని తెలుసుకున్న తర్వాత వచ్చి మాట్లాడుతున్నారు. దీన్ని నేను ఎలా చూడాలి? నిజానికి చాలామంది మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవటం రాదు అని. నిజానికి ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అండి. ఇవన్నీ సమాజంలో ఎప్పుడో ప్రతి నాయకుడు చేసి ఉండాల్సిన వ్యవహారాలు ఇవన్నీ. కానీ అన్ఫార్చునేట్లీ ఎవడూ చేయలేదు. కాబట్టి చేసిన వాడు హీరో అవ్వాలి అని తపన. సో హీరో అవ్వాల్సిన పరిస్థితుల్లో కూడా ఇది రెగ్యులర్ ఎక్సర్సైజే కదా, ఇది నేను ఎందుకు చెప్పుకోవాలి అని చెప్పుకోలేకపోవటం. దాన్ని
ఏది చేసినా, ఏది ఎవడు చేసినా నేనే చేశాను, నాదే 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 నాదే, ఇదే యాటిట్యూడ్తో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అగావు లేపుతున్నారు ఆన్ గ్లోబల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు గత 2 రోజులుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక భయంకరమైన డిబేట్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తే ఏం మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఏదో మాట్లాడితే అప్పుడు కదరా మీరు డిబేట్లు పెట్టాల్సింది. ఇప్పటి నుంచి ఎందుకురా డిబేట్లు? ప్రతిపక్ష హోదా ఇవ్వరు, అసెంబ్లీకి వస్తే మైక్ ఇవ్వరు, మాట్లాడనివ్వరు. ఒకడేమో రంగులు పూసుకొని నాటకాలు ఆడి ఊగిపోయి రెచ్చిపోయి ఇవాళ ఒక 2-3 కోట్ల రూపాయల కార్లు కొనుక్కొని ప్రొడ్యూసర్లతో భేటీ అవుతా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆ పలానా గ్రామానికి ఒక రోడ్డు వేసాము. అసలు యువత ఎటుపోతుంది? ఆ పర్టికులర్ పవన్ కళ్యాణ్ తన జీతాన్ని 42 మంది అనాథ పిల్లలకి ఇస్తున్నాడంట. ఎవడికి కావాలండి ఇటువంటి మాటలు? నీ జీతం ఎంత ఉంటుందో? 1 లక్షో 2 లక్షలు. 1 లక్షో 2 లక్షలు త్యాగాలు చేసేవాళ్ళు ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారు? ఆవిడ పాత సినిమా యాక్టర్ కాంచన తన ఆస్తి మొత్తం తిరుమల సన్నిధికి రాసిచ్చింది కదరా. ఇటువంటి వాడు 1 లక్షో 2 లక్షలు ఇస్తేనే ఇంత లేపుతున్నారు. డిప్యూటీ సీఎం చేసి కూర్చోబెట్టారు, అయితే ఆమెను ప్రధానమంత్రిని చేసి కూర్చోబెట్టాలి. కుల పిచ్చితో మత పిచ్చితో రగిలిపోతున్న పిచ్చి వాళ్ళతో ఏం చెప్తాం? రాష్ట్రంలో అభివృద్ధి గురించి డిస్కషన్ జరగాలి, ఫ్యూచర్ గురించి డిస్కషన్ జరగాలి, జాబ్ క్రియేషన్ గురించి డిస్కషన్ జరగాలి, బెనిఫిట్స్ ఫర్ ద రైతుల గురించి డిస్కషన్ జరగాలి, డెవలప్మెంట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కషన్ జరగాలి. మన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? కోడి పందాలు, గుండాట, సంక్రాంతి ఉత్సవాలు, శివుడు, వెంకటేశ్వర స్వామి, వాడెవడో బండ్ల గణేష్, వాడేమన్నా స్వతంత్ర సమరయోధుడా లేకపోతే స్వామి సచ్చిదానంద సరస్వతి? వాడు రోడ్డు మీద తిరుమలకు పోతే ఏంటి, వస్తే ఏంటి? వాడు పోతుంటే సంకల్ప యాత్ర అంట. మాకు కావాల్సిందేంటి? మీరు చూపిస్తుందేంటి మీడియాలో? ఇంత దారుణమైన పరిస్థితి. మతాన్ని అడ్డం పెట్టుకొని మత ముసుగులో మీరు రాజకీయాలు చేసి ఏం సాధిద్దామని. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. కొన్ని రోజులకు ఇది కూడా బోర్ కొడుతుంది. బోర్ కొట్టినప్పుడు సమాజంలో ఈ మతం పట్ల విశ్వాసం కూడా పోయే పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని రోజులకైతే జనాలు కళ్ళు తెరుచుకుంటారు, కొన్ని రోజులకైతే ఈ మత పిచ్చి తగ్గిపోతుంది. అప్పుడు మాత్రం మీ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉండవు గేమ్ ఆడడానికి, కేవలం అభివృద్ధి మాత్రమే. అభివృద్ధి చెయ్యని పక్షంలో ఉరికిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఖచ్చితంగా కొడతారు. కాబట్టి ఏ ప్రభుత్వాలైనా సరే ప్రజల జీవితాలు బాగుపడటానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. అవి పెట్టకపోతే దానికి చాలా పెద్ద మూల్యం అయితే చెల్లించుకుంటారు.